హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్. ఇవాళ మనం చేస్తుంది నా స్టైల్లో టమాటా చికెన్. చాలా ఈజీగా కావాల్సినంత ఆయిల్. నాకు టైం తక్కువ ఉంది కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తున్నానండి, అంతే. కావాల్సిన ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత కాస్త జీలకర్ర, ఎల్లిగడ్డ, ఆ తర్వాత పచ్చిమిర్చి అండి. పచ్చిమిర్చి వేసింది తగ్గదండి, అందుకే క్యాప్ కంపల్సరీగా పెట్టుకోవాలి. టమాటా చికెన్లో ఎల్లిగడ్డ పచ్చిమిర్చి గోలిన తర్వాత కొత్తిమీర వేస్తే ఆ ఘాటుతోటి వాసనతోటి టేస్ట్కి చాలా రుచిగా వస్తుందండి. చాలామంది కొత్తిమీర ఎందుకు కలర్ చేంజ్ అవుతుంది అనుకుంటారు, కానీ కొత్తిమీర వేయడం వల్ల ఎక్స్ట్రా రుచి అనేది చాలా బాగా యాడ్ అవుతుంది. సింపుల్ అండి. కొత్తిమీర గోలిన తర్వాత టమాటా వేసి కొంచెం గ్యాస్ ఎక్కువ పెట్టేసుకొని క్యాప్ పెట్టేసుకుంటే మగ్గిపోతుంది టమాటా. ఇప్పుడు టమాటాలు క్యాప్ తీసి చూద్దామండి. ఆల్మోస్ట్ మగ్గిపోయి ఉంటాయి. ఓకే అండి, ఉడికేసిన టమాటా ఇలా ఉడికిందండి. గ్యాస్ బంద్ చేసుకొని చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి. సౌండ్ డిస్టర్బెన్స్ వచ్చేసి నాది కాదండి, మా పక్కింట్లో రిపేర్ చేస్తున్నారు, ఆ సౌండ్ అన్నమాట. అన్నీ వేస్తే ఇంకేదో వేయలేదు అనుకుంటున్నారా? ఏం లేదండి, సాల్ట్ వేయలేదు అనుకుంటున్నారు కదా. సాల్ట్ అనేది పైనుంచి వేసుకున్నా సరిపోతుంది. అన్నిట్లో ఆయిల్లో వేయాలనేసి పైనుంచి వేస్తున్నాను అనుకుంటున్నారా? మిక్సీ పడతాం కదండి, కలిసిపోతుంది ఆటోమేటిక్గా. రుచికి సరిపడా నేను ఎప్పుడు రా సాల్ట్నే వాడుతానండి, హెల్త్ కోసం. ఓకే, ఇలా చల్లగిందండి. మిక్సీ పట్టేస్తే మన టమాటా చట్నీ కంప్లీటెడ్. మిక్సీ పట్టడం అయిపోయిందని చూడండి. రెడ్డిష్గా గ్రీనిష్గా ఎంత బాగా అనిపిస్తుంది. కొత్తిమీర వేయడం వల్ల టేస్ట్తో పాటు కలర్ కూడా చాలా బాగుంటుందండి. ఓకే, ఇవాళ టమాటా చట్నీ రెడీ అండి. ఇది తినాలనుకుంటే గారెలు తినవచ్చు, ఇడ్లీ చట్నీ ఇడ్లీ దోశ వడ ప్లస్ రైస్లో కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.